ఇంకా తిరుపతిలో బిఆర్ నాయుడు గారు చైర్మన్ అయ్యారండి. ఇప్పుడు 16 గంటలు 20 గంటల అలాగా కాకుండా గంటలో మీకు దర్శనం ఇప్పించేస్తాను అంటున్నాడు ఆయన. అంటే ఏదో ఆర్టిఫిషియల్ టెక్నాలజీ అది. మీ ఏమైనా సజెషన్స్ ఏమైనా ఇవ్వగలరా? అదేంటి వారితో గంటల పైన మాట్లాడాం మేము. ఆ బిఆర్ నాయుడు గారితో గంట పైన. ఆయన చైర్మన్ అవ్వకముందు అయ్యాక మిలియన్స్ మంది చూశారు. మీ దాకా రాలేదేమో. ఓకే, వారికి చాలా ఒక 20 పైన పాయింట్లు చెప్పాం మేము. మీరు చెప్పారు. తిరుమలలో తిరుపతిలో మొత్తం టీటీడీ అండర్లో ఉండే దేవస్థానంలో ఏం చేయాలి, హౌ టు ఎడ్యుకేట్. ఓకే, ఇప్పుడు మామూలుగా టెంపుల్ అంటే ఏంటి, ప్లేస్ ఆఫ్ వర్షిప్. అవునండి. ఇది మనకి గవర్నమెంట్ వాళ్ళ లెక్కలో ప్లేస్ ఆఫ్ ఎర్నింగ్. కానీ వాస్తవానికి టెంపుల్ ఈజ్ ఎ ప్లేస్ ఆఫ్ లెర్నింగ్. కానీ నేర్చుకోవడానికండి గుడికి వచ్చేది. అవునండి. సో కాబట్టి ఆయనతో చెప్పాం చాలా విషయాలు. వారు ఆ దిశగా ఇప్పుడు గంటలో దర్శనం అనేది చాలా గొప్ప విషయం. ఆయన మాట అన్నారు, అన్నేసి గంటలు వాళ్ళని బంధించడం మానవత్వం కాదు. గ్రేట్ వర్డ్ కదా అది. నిజంగా ఆ కంపార్ట్మెంట్ లో కూర్చోబెట్టి, ఎందుకంటే ఒక పిల్లోడు మెసేజ్ పెట్టండి, బాధగా ఉంటుంది. ఇది మొన్నే వారం కూడా అవ్వదు, దర్శనం అవ్వకుండా వెనక్కి వచ్చాడండి. అంటే చాలా బాధ కలిగి పోని బయటికి వెళ్ళిపోతాం అంటే కూడా ఆ గేట్లు తీసేవాళ్ళు గంట పైన పట్టిందండి. అలా బంధిస్తున్నారు, చాలా బాధగా ఉంది. మేము దర్శనం కాకుండా వచ్చేసామని. కాబట్టి తిరుపతి విషయంలో తిరుమల విషయంలో చాలా చెయ్యాలని బిఆర్ నాయుడు గారు అనుకుంటున్నారు. ముందు చెప్పారు, తర్వాత చెప్పారు. సో ఆయన అనుకున్నవి అన్ని మనం అనుకున్నవి అవ్వాలంటే ఆయన అనుకోవాలి. అదే ఆ దేవుడు బాస్ ఆయన కదా. అవునవును, ఇంటి ఓనర్. కాబట్టి వెంకటేశ్వర స్వామి మనం అనుకున్నవి కూడా అనుకుని ఆయన అనుకున్నవన్నీ చేసి యోగక్షేమం వహామ్యహం సర్వే జన. అది బిఆర్ నాయుడు గారి చేత చేయించాలి ఆయన. అంతే కదా స్వామి. ఆయన అన్నారు కూడా స్వామి ఎన్నుకున్నాడు అని. కాబట్టి స్వామివారు ఎన్నుకున్నటువంటి స్వామివారి చేత నియమింపబడినటువంటి ఆ యొక్క బాధ్యతని వారు చక్కగా నిర్వర్తించి వేల లక్షల కోట్ల మంది శ్రీవారి భక్తులకు అపరిమితమైనటువంటి దివ్యానుభూతిని ఆనందాన్ని కలగజేసి వారు కూడా వారి జీవితాన్ని చరితార్థం చేసుకోవాలని కోరుకుంటున్నారు. పవన్ కళ్యాణ్ గురించి ఒక్కటే చెప్పు. పవన్ కళ్యాణ్ సనాతన ధర్మం అని చెప్పారు, అది ఒక్కటి చెప్పండి. ఆయన అప్పుడు డిప్యూటీ సీఎం, ఆయన వాయిస్ ని ధర్మం కోసం చాలా గట్టిగా ఇచ్చారు పవన్ కళ్యాణ్. మనం అందరం ఆ విషయంలో ఆయన సపోర్ట్ చేయాలి. ఎందుకంటే ధర్మనాశనం చేసేటువంటి మతాలను సపోర్ట్ చేసేవాళ్ళు చాలా మంది ఉన్నారు. అవునండి. కానీ ధర్మం కోసం పొజిషన్ ఏదైనా కూడా అది లెక్క చేయక, అపప్రద వస్తున్నా లెక్క చేయక, ధర్మం కోసం ధైర్యంగా మాట్లాడి, బంగ్లాదేశ్ కోసం మాట్లాడి, తిరుమల గురించి మాట్లాడి, సో ఒక స్టాండ్ ఆయన తీసుకొచ్చారు. అలాగే పక్క రాష్ట్రంలో ఒక డిప్యూటీ సీఎం ఉన్నాడు, అతను నోటికొచ్చినట్టు వాగి ధర్మనాశనం చేస్తా అన్నాడు వాడు. సో అలాంటి వాడికి కౌంటర్గా చాలా అద్భుతంగా మాట్లాడారు పవన్ కళ్యాణ్. సో మనం యాజ్ ఏ హిందూగా ఖచ్చితంగా సపోర్ట్ చేయాలి. ఇది అందరూ గమనించాలి.